ఐటీ 2.0లో పే స్లిప్ను మనమే ఎలా జనరేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి వెరిఫై కొట్టాలి. అలా చేయగానే మనకి హోమ్ స్క్రీన్లో కింద సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలి. తర్వాత ఎంప్లాయీ పేమెంట్ సిస్టమ్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనేది క్లిక్ చేసి పే స్లిప్ మీద క్లిక్ చేయాలి. పే స్లిప్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ప్రీవియస్ పే స్లిప్లు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ జూలై మంత్ పే స్లిప్ మాత్రమే కనిపిస్తుంది. కొత్తగా మన పే స్లిప్లో బాటంలో ట్యాక్స్ బ్రేకప్ ఫర్ 2025-2026 ఇది కూడా ఇస్తున్నారు. అందులో గ్రాస్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్ తదితర వివరాలు కూడా అప్డేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.